ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గడిచిన రాత్రి అంతను కూడా మీ యొక్క అగ్ని కంచ మా అందరి గృహాల చుట్టూ దయచేశారు. మాకు కంటి నిండా నిద్రను దయచేశారు. ఏ హాని ఏ ప్రమాదాలు కూడా మా దరికి రాకుండా కాపాడారు నాయన. కృతజ్ఞతలు. ఎస్ లార్డ్, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ సోమవార కాల దినమున మా అందరినీ సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అయ్యా, మా శక్తి మా బలము వలన కాదయ్యా, కేవలం మీ యొక్క కృప ద్వారానే మేము ఈరోజు సజీవ లెక్కల్లో ఉన్నాము తండ్రి. అందును బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. 2వ దిన వృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనము, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును అని అయ్యా చాలా సుస్పష్టంగా ఈ ఉదయకాలంలో మాకు తెలియజేస్తూ ఉన్నారు. అవునయ్యా, ఎంతోమంది బిడ్డలు ఈ ఉదయకాలాన్ని ప్రారంభించుటకు భయపడుతున్నారు. ఎన్నో సమస్యలు ఈరోజు ఎదురవుతున్నాయని, ఎన్నో అప్పుల బాధలు ఎదురవుతున్నాయని, ఏవో భయంకరమైన పరిస్థితులను చూడాలి అని, అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని, ఎలా ఈ రోజును ముందుకు సాగాలి అని తెలియక అయా సతమతమవుతున్నారు. మీరు వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నారయ్యా, మీరు కాదు దేవుడే వాటిని జరిగిస్తాడని. దేనికి కూడా మేము భయపడాల్సిన అవసరం లేకుండా మీ పైన ఆధారపడి ఈ రోజున మేము ముందుకు వెళ్ళాలని, మీ సహాయం మాకు ఉంటుందని తండ్రి మాకు భరోసా ఇస్తున్నారు. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, మా అందరి పనులను దీవించండి. ఏ బిడ్డైతే ఏ పనుల్లో ఉన్నారో, ఏ పనుల్లో ఫలించాలని, వృద్ధి చెందాలని ఆశ కలిగి ఉన్నారో, ఆ పనులన్నిటిలో తండ్రి మీ సహాయము దయచేయండి. జ్ఞానముతో, బలముతో, తెలివితో మా అందరిని నింపండి. అయ్యా, మాకు ఎదురవుతున్న ఆటంకాలు, సమస్యలన్నిటినీ దాటుకొని వాటన్నిటిని ఛేదించుకొని ముందుకు వెళ్ళే కృప దయచేయండి తండ్రి. ఆగిపోయిన పనులను బట్టి కూడా అడుగుతున్నాం, అవి మరలా రీస్టార్ట్ అవ్వడానికి కృప దయచేయండి తండ్రి. ఈరోజు ఎవరైతే శుభకార్యాలు చేసుకుంటున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించండి నాయన. అయ్యా, ఈ రోజున మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం. మేము రోడ్డు మార్గం గుండా వెళ్తున్నా, రైలు మార్గం గుండా వెళ్తున్న, ఆకాశ మార్గం గుండా, నీటి మార్గం గుండా ఏ విధంగా అయితే మా ప్రయాణాలు కొనసాగబోతున్నాయో వాటన్నిటిలో మీరే తోడై ఉండమని, ఏ ప్రమాదం, ఏ హాని మాకు జరగకుండా మీరే మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, అదేవిధంగా మాలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఎటువంటి లేమి లోటు లేకుండా సహాయం దయచేయండి. ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయంగా వృద్ధిని దయచేయండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఏ అనారోగ్య సమస్యలు లేకుండా ఈ రోజున తండ్రి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించే కృప దయచేయండి ప్రభువా. నాయన, ఎవరైతే బిడ్డల ఎగ్జామ్స్ రాయబోతున్నారో, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారో, ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్న మంచి జ్ఞానం వారికి దయచేయండి తండ్రి. క్వాలిఫై, సెలెక్ట్ అవ్వులాగున కృప దయచేయండి. అయా, గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. ఏ అపవాది క్రియలు, ఏ శత్రువు ఎవరు కూడా వారిని ముట్టకుండా మీ రక్షణ కవచమును వారికి దయచేయండి ప్రభువా. ఆపరేషన్స్, డెలివరీస్, రిపోర్ట్స్లలో కూడా బిడ్డలకు మీరు సహాయం దయచేయండి. అనుకూలమైన రిపోర్ట్స్ అన్నీ ఉండడానికి కృప దయచేయండి ప్రభువా. అయా, నెమ్మదికరమైన, ప్రశాంతకరమైన జీవితాలు మాకు దయచేయండి. మేము సాక్ష్యాన్ని కోల్పోకుండా మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా యొక్క కనుచూపు ద్వారా, మా యొక్క నడతల ద్వారా మీ నామాన్ని అవమానపరచకుండా సహాయం దయచేయండి. అదేవిధంగా ఎటువంటి మభ్యపరిచే మాటల్లో, భ్రమపరిచే ఆత్మల్లో మేము చిక్కుబడకుండా ఈరోజంతా మంచి జ్ఞానం మాకు దయచేయండి. వ్యర్థమైన వాటికి మా విలువైన సమయాన్ని కేటాయించకుండా అయా మేము జ్ఞానము కలిగి ప్రవర్తించుటకు కృప దయచేయండి. అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తూ బాధ్యతాయుతంగా
ప్రతి బిడ్డ కూడా ఉండడానికి, ఒకరినొకరు అర్థం చేసుకొని ఈరోజు జీవించడానికి, తగ్గింపు జీవితం కలిగి ఉండడానికి మీరే మా అందరికీ సహాయం దయచేయమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించమని, కొందరికైనా మీ పరిశుద్ధమైన మాటలు ప్రకటించుటకు మమ్మల్ని మీ సాక్షులుగా నిలవబెట్టుకొనమని ప్రేమగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.